నాయకత్వం, కళ్యాణ్ గారి నాయకత్వం, కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేనాని, జై జనసేనాని, జై జనసేన. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పూర్తిగా నాయకత్వం వర్ధిల్లాలి, పూర్తిగా నాయకత్వం వర్ధిల్లాలి. నాయకత్వం కొంచెం వెనకెళ్ళండి, కొంచెం వెనకెళ్ళండి. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. జై హో జనసేనాని. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. వందలాది వందలాది జై జై హాస్పిటల్ వదిలా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వదిలా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఓకే ఓకే. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై
జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం భారత్ మాతా కి భారత్ మాతా కి జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన బతిగారు बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన జై జనసేన మోతీనగర్ లో జనసేన పార్టీ మోతీనగర్ మరి కోకట్పల్లి జూబ్లీ హిల్స్ ఈ కాన్స్టిట్యున్సీస్ తరఫున 4 జెండాలు ఎగరేసి మోతీనగర్, దాని తర్వాత రాజీవ్ నగర్, కళ్యాణ్ నగర్, ఇప్పుడు పాండురంగ నగర్లో ఎగరేస్తున్నాము. దీని తర్వాత అందరికి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాము. దీంతో పాటు యాక్చువల్గా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ, అన్ని చోట్ల కేక్ కటింగ్, దాని తర్వాత అన్నదానం కూడా ప్లాన్ చేశాము మన ఈ ప్రోగ్రాం తరఫున. ఈరోజు మా ఆవిర్భావ దినోత్సవము, 12వ ఆవిర్భావ దినోత్సవము. దీనికి ఆంధ్రప్రదేశ్లో మనకి కళ్యాణ్ గారు ఎంత పెద్ద ఎత్తున సభ అరేంజ్ చేస్తున్నారో అంత పెద్ద ఎత్తున ఇక్కడ హైదరాబాద్లో కూడా చూస్తే జనాలు తరలి వెళ్తున్నారు దానికి, ఆ సభకి. ఇక్కడ నుంచి వేలాది మంది తెలంగాణ తరఫున, జంట నగరాల తరఫున, హైదరాబాద్ సికింద్రాబాద్ తరఫున వేలాది మంది తరలి వెళ్ళారు. మేము కూడా పిఠాపురం సభకి, మేము కూడా ఇది అయిన తర్వాత పిఠాపురం సభకి వెళ్ళబోతున్నాం. దీని తర్వాత వెళ్ళిన తర్వాత లాస్ట్లో కనిపించి మేము వస్తాం. ఎందుకంటే ఇక్కడ కూడా సెలబ్రేట్ చేయాలి, అన్ని చోట్ల కనిపించాలి. ఆవిర్భావ దినోత్సవం తరఫున కళ్యాణ్ గారిది అన్ని చోట్ల ప్రెజెన్స్ కనిపించాలి, జనసేన పార్టీది కనిపించాలి. తర్వాత తొందరలోనే సేమ్ కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఎట్లయితే అక్కడ ఫామ్ అయిందో కళ్యాణ్ గారు చొరవ తీసుకున్నారు. ఇక్కడ కూడా కళ్యాణ్ గారు ముందుకు వచ్చి బీజేపీని, టీడీపీని వాళ్ళతో మాట్లాడి ఇక్కడ అలయన్స్ ఫామ్ చేసి ఇక్కడ కూడా రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో గట్టి సత్తా సాధించి విజయం సాధిస్తామని చెప్పి సగర్వంగా చెప్తున్నాము. సేమ్ అదే అలయన్స్ రాబోయే ఇంకో 4 ఏళ్ళలో వచ్చే ఎలక్షన్స్లో తెలంగాణలో కూడా చూపించి అదే సత్తా చూపించాలని మేమంతా కోరుకుంటున్నాము. చూపిస్తామని కూడా మరొకసారి చెప్తున్నాము. జై జనసేన, జై తెలంగాణ, జై పవన్ కళ్యాణ్. ఉద్యమాల గడ్డ, తెలంగాణ గడ్డ. తెలంగాణలో పుట్టిన పార్టీ జనసేన. తెలంగాణలో ఆవిర్భవించి 12 years తర్వాత, 12 ఏళ్ల తర్వాత జయకేతనం ఎగరవేస్తూ ఈరోజు చిత్రాడలో 12వ ఆవిర్భావ సభ చేసుకుంటున్నాము. నెక్స్ట్ సేమ్ రిపీట్ తెలంగాణలో అవుద్దని కోరుకుంటున్నాము. జై తెలంగాణ. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మనకి జనసేన పార్టీ ఆవిర్భవించి ఈరోజు 12 సంవత్సరాలు అవుతుంది. మన నాయకుడు ఏమీ ఆశించుకోకుండా 11 సంవత్సరాలు దాదాపు అపోజిషన్ లీడర్గా పనిచేసి రాష్ట్ర సమస్యలు కానీ, ప్రజా సమస్యలు కానీ ముందుకు తీసుకెళ్తూ అట్టడుగు బలహీన వర్గాల ఏ అయితే ఉన్నాయో వాళ్ళ మనోభావాలు దెబ్బతినకోకుండాను వాళ్ళకి శ్రేయతినిస్తూ వాళ్ళకి చేయూతనిచ్చి ముందుకు తీసుకెళ్తంలో కానీ పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకి ఇచ్చిన భరోసా ఎవరు ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేడు. ఓన్లీ అనౌన్స్ చేసిపోతున్నారు. కానీ మన నాయకుడు 30 కోట్లు పంచాడు. వీళ్ళందరికీ కూడా తను ఇచ్చేసాడు. ఇన్సూరెన్స్ పెట్టి 5 లక్షలు ఒక్కొక్కళ్ళకి జన సైనికుడు కానీ, కార్యకర్తలు కానీ చిన్న దెబ్బ తగిలినా కూడా ఆదుకునే విధంగా ముందుకి తీసుకెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు. అలాగే రాజకీయం ఎట్లా చెయ్యాలో, రాజకీయాన్ని ఏ విధంగా నడిపించాలో, రాజకీయం ఎట్లా నడిపించాలో తెలిసిన మహానాయకుడు. ఈరోజు స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉంది అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి
భారత్ ప్రధానమంత్రి మోడీ గారిని మరోసారి ప్రధానమంత్రిగా సీట్లో కూర్చోబెడటానికి మెయిన్ కారకుడు మనకు తెలిసి జన సైనికులు మాత్రమే. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న 6 రోజు బాగా ఇబ్బంది పడ్డాడు. తక్కువ సీట్లు తీసుకున్నాడు. తక్కువ సీట్లు తీసుకోవటం కాదు, భారతదేశంలోనే కాదు వరల్డ్ ఏ రాజకీయ పార్టీకి కూడా 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీ ఏదీ లేదు. అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారే. ఒక్క సీటు కూడా లేకోకుండా గెలిచిన సీటు కూడా ఎవడో వెళ్ళిపోతే మనం పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లతో ఉండి 2 ఎంపీ సీట్లో పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్తో ఎంత చిన్న వ్యక్తికైనా సరే పోలవరం కాన్స్టిట్యున్సీ తీసుకోండి పోతుంది అది ఇది అనుకున్నారు. అక్కడ అది కూడా గెలిపించుకుని వచ్చిన గొప్ప ప్రజానాయకుడు. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు, ఎక్కడ నెగ్గాలో తెలిసినోడు. ఎవరు ఎన్ని తిట్టినా కానీ ఏమీ స్పందించకుండా జనాల్ని ముందుకు తీసుకెళ్ళి నడిపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మంచి గవర్నమెంట్ని తీసుకొచ్చి ప్రజలకి మంచి పాలన అందిస్తున్నాడు. సుఖ సంకల్పంతో ఆయన అనుకున్నదంతా సాధిస్తున్నాడు. మనమేంటంటే పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చనించేది కాదు, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది మనం పాటిస్తా ముందుకెళ్ళాలి. ఆయన ఏది చెప్తే అది చేసుకుంటా మనం ఆయన వెనకాల వెళ్ళాలి. ఆయనకి సేదోడు వాదోడుగా ఉండాలి తప్ప ఆయన ఎటువంటి క్రిటిసైజ్ చేయొద్దు. ఆయన ఏం చెప్తే అది చేద్దాం. తెలంగాణలో కూడా రాబోయే ఎలక్షన్లో ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి బలపరిచి మనోళ్ళందరూ పోటీ చేసి మనకు కూడా ఇక్కడ మంచి బేస్ రావాలని, తద్వారా 29-28 ఎలక్షన్లకి మనం కూడా ఇక్కడ సత్తా సాటి ఇక్కడ మన కూటమి అభ్యర్థులు గెలిపించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీ అండ్ అదర్ పార్టీస్ కలిపి అలయన్స్ గ్రూప్లో గవర్నమెంట్ వచ్చే విధంగా, పాజిటివ్ గవర్నమెంట్ వచ్చే విధంగా మనం గట్టిగా కృషి చేయాలి. మన మద్దతు ఆయనకి ఇచ్చి ఆయన ఏం చెప్తే అది చేసుకుంటా ముందుకెళ్తే ఆయన తీసుకెళ్ళిపోతాడు. మననేం అన్యాయం చేయడు. కార్యకర్తలు అన్యాయం చేయని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే భారతదేశంలో ఒక పొలిటికల్ లీడర్ పవన్ కళ్యాణ్ మాత్రమే. పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే చేస్తాడు, కింద వాళ్ళకి అండగా ఉంటాడు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేనుండాను అని వచ్చిన సందర్భాలు కోకొల్లులు ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేని అన్నీ కూడా మన నాయకుడు చేస్తున్నాడు. మన నాయకుడే మనకు మనోబలం, మన నాయకుడే మన బలం. మన నాయకుడి నిజాయితీ మన ఎక్కడ తీసుకెళ్తుందంటే భారతదేశంలోనే ఒక గొప్ప నాయకుడు వెనకాల మనం ఉండాము అని ఈరోజు గర్వంగా చెప్పుకునే స్థితికి మన అందరినీ తీసుకెళ్తున్నాడు. మనం ఏం చేసినా తక్కువే, ఆయన ఎంత చేస్తే అంత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే ప్రార్థించుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ అండి మళ్ళీ గత లాస్ట్ 4 years నుంచి మేము ఎవ్రీ ఇయర్ జనసేన ఆవిర్భావ దినోత్సవం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంతో పాటు ఈ రోజున చిత్రాలు జరుగుతున్న కార్యక్రమం కూడా ఇక్కడి నుంచి వేలాదిగా తెలంగాణ నుంచి కూడా వేలాదిగా నాయకులు వీరమహిళలు అటెండ్ అవుతున్నారు. ఈరోజు చాలా ఎంతో గర్వకారణంగా ఉంది. మా మిత్రులు చెప్పినట్టుగా ఇండియాలోనే ఎవరు ఛాలెంజ్ చేసి 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన నాయకుడు ఎవరు లేరు. ఈ మధ్యన ప్రతిపక్ష నాయకులు మాజీ సీఎం లాంటి వాళ్ళు ఎన్నెన్నో కామెంట్ చేశారు. ప్రధానమంత్రి మోడీ లాంటి వాళ్ళే అది పవన్ నహి అందియే అన్నారు. అసలు నాయకుడికి వేరే వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. మా నాయకుడికి అసలు నాయకుడు ఈరోజు పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి ఇంతమంది వాళ్ళు ఉద్యోగస్తులండి ఐటీ పీపుల్ ఎంతోమంది కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి చాలా సక్సెస్ చేస్తున్నారు. ఇదే కార్యక్రమం కాదు, ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం పెట్టుకున్నా ఈ కుకటపల్లి నియోజకవర్గంలోని మోతినగర్లో ఈ మోతినగర్ ఏరియాలో చాలా ఘనంగా అంగంగ వైభవంగా చేస్తున్నాం మేము. దానికి సహకరించిన నాయకులకి మిత్రులకి వీరమహిళలకి ఎంతో రుణపడి ఉంటామని జన సైనికులకి మీడియా మిత్రులకి కూడా స్వాగతం సుస్వాగతం అండి. చాలా అల్పసత్నానికి అలాగే పోలీసులకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము ఎంతో సహకరించినందుకు ఈ ప్రోగ్రాంకి వచ్చి మీరు జనసేన సైనికులకి వీరమహిళలకి పార్టీ శ్రేయాభిలాషులు కూడా ఎంతోమందికి విషయం చెప్తున్నామండి. ఓకే, థ్యాంక్ యూ. జై జనసేన. జై పవన్ కళ్యాణ్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, సహకరించిన పోలీసు వారికి, జన సైనికులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున, జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను 3 పాయింట్స్ చెబుతానండి. 12 సంవత్సరాలు తెలంగాణలో పార్టీ పెట్టి ఇప్పుడు 3 పాయింట్స్ చెబుతాను. ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే సీట్లు గెలిపించినా కూడా అసెంబ్లీలోకి వెళ్లకుండా, ప్రజల తరపున వాయిస్ వినిపించకుండా అపోజిషన్ లీడర్గా ఇస్తేనే వెళ్తానంటున్న ఒక పార్టీ అధినాయకుడు ఎక్కడ 12 సంవత్సరాలు ఏ చిన్న అధికారం లేకపోయినా కూడా పీపుల్ తరపున పోరాడి
ఒక చేయూతవుతేనండి, ఒక యువ మనకి పార్టీ కార్యక్రమాలు చాలా చేశారు. ఒక కౌలు రైతులకు అయితేనేవ్వండి, లేకపోతే చేనేత కార్మికులకు అయితేనేవ్వండి, శ్రామిక కార్మికులకు అయితేనేవ్వండి, శ్రామికులకి దానికి ప్రతి కార్యకర్తకి కూడా, ప్రతి ప్రజలకు కూడా 11 సంవత్సరాలు అండదండలను ఇచ్చి ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చిన జనసేనాని గారు ఎక్కడ, వేరే వాళ్ళు కామెంట్లు చేసిన వేరే వాళ్ళు ఎక్కడ, ఒకసారి మీరు ఆలోచించాలి. మనకి చేసిన కామెంట్లు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఇప్పుడు ఎవరండి దేశంలో 100% స్ట్రైక్ రేట్ సాధించింది ఎవరు? 21 స్థానాలకు 21 స్థానాలకు 2 స్థానాలు ఎంపీ స్థానాలకు 2 ఎంపీ స్థానాలు గెలిచిన పార్టీ ఎక్కడ? వైనాట్ 175 అన్న ఆ వ్యక్తి ఎన్ని సీట్లు గెలిచారో ఆయన ఎక్కడ? సో అపోజిషన్ అనేది ఒక పీపుల్ని రిప్రజెంట్ చేసే వ్యక్తి. ఆ హుందాతనాన్ని అసలు మీరు ఒక 10 సంవత్సరాలు మనకి స్టెప్ బ్యాక్ తీసుకుంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు రాజకీయం రాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యొక్క జనసేన పార్టీ అసలు రాజకీయ పార్టీయే కాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యొక్క జనసేన పార్టీ దగ్గర ఉన్న వ్యక్తులు బిలో 18 పీపుల్, అంటే రాజకీయ గుర్తింపు లేని వాళ్ళు. ఇక్కడ మీరు చూడండి, ఏ వయసులు భిన్న వయస్కులు అందరూ ఉన్నారు. 70 పీపుల్ ఉన్నారు, 60 పీపుల్ ఉన్నారు, 35 పీపుల్ ఉన్నారు, 40 పీపుల్ ఉన్నారు. వీఆర్ ఆల్ ఎంప్లాయీస్. 90% ఆఫ్ ద పీపుల్ వీఆర్ సపోర్టింగ్ ఫర్ జనసేన ఆర్ రియల్ ఎంప్లాయీస్. ఎదర్ ఇట్ కుడ్ బి ప్రైవేట్ ఆర్ పబ్లిక్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్, రైట్? దీని గుణంగా మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ఒకటే లాస్ట్ పాయింట్. జనసేన బిఫోర్ 2024, ఆఫ్టర్ 2024 దేశంలో ఏదైనా ఒకే ఒక్క వ్యక్తి వైపు రాజకీయాలు చూస్తున్నాయి అంటే ఆఫ్టర్ మోడీ ఇట్ ఈస్ ఓన్లీ పవన్ కళ్యాణ్. జై జనసేన, జై.